జగన్ ప్రభుత్వం ఏపీలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజల వద్దకే పాలన తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు. 45 రోజుల్లోనే సమస్య పరిష్కారం జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 15న లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూ వివాదాల పరిష్కారం దిశగా ఏపీలో చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏపీలో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. 45 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. గత 5 ఏళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగు వర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకుని రికార్డులను తారుమారు చేసి వారికి నరకం చూపించారు. ఇదేంటని అడిగితే సమాధానం చెప్పే దిక్కులేదు. ఉద్దేశపూర్వకంగా వెబ్లాండ్లో చిన్న చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతి పత్రాల్లో సగానికి పైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. జగన్, ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజుల్లో ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం, ఇదే ప్రస్తుత టార్గెట్. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు. జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13 నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశించారు. ఈ నెల 15న లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. భూ ఆక్రమణలు, 22A భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీని ఆన్లైన్ చేసి విచారణ తర్వాత పరిష్కరిస్తామన్నారు. రీసర్వే పేరుతో భూ సమస్యలను వైసీపీ ప్రభుత్వం జటిలం చేసిందని అన్నారు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు, 22A భూముల దోపిడీకి పాల్పడిందని తెలిపారు. గ్రామ రెవెన్యూ సదస్సుకు 2 రోజుల ముందే ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాపులను ప్రభుత్వం ప్రకటిస్తుంది. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకి ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్, చుక్కల భూముల పరాధీనం వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయో పరిశీలిస్తారు. అడంగల్, పహాని, ఆర్ఓఆర్, 1B రిజిస్టర్, 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. వాటిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆర్ఓఆర్ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 5 రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మ్యూటేషన్, కౌలు రైతు కార్డులు, భూ వివాదాలు, భూ ఆక్రమణ నిషేధ జాబితా 22A గోల్మాల్ రిజిస్టర్లను నిర్వహిస్తారు. వీటిలో నమోదు చేసి ఆ తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు. వీటిని ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రసీదు ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు,
భూ సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీఓలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని, ఈ సదస్సులకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబర్ 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారం 90 రోజుల్లోనే పూర్తి చేయాలి అనేది లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారంపై రోజువారీగా సమీక్ష చేయనున్నారు. అర్జీదారుకు ఫోన్ చేసి పరిష్కారంపై వివరించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ సదస్సుల పేరిట 5 ఏళ్ల తర్వాత కీలక ప్రభుత్వ శాఖలు ప్రజల వద్దకు వెళ్లనున్నాయి. ఇది ప్రజల వద్దకు పాలనే అని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంతకుముందు అధికారుల వద్దకు ప్రజలు వెళ్లి గోడు చెప్పుకునేవారు. దీంతో అధికారి స్వీకరించే పరిస్థితిని బట్టి పరిష్కారం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల భూ వివాదాలు వినడానికే 5-6 శాఖల అధికారులతో కూడిన బృందాలు రోజంతా గ్రామంలో మకాం వేయబోతున్నాయి. ఇందులో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటుంది.